హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను క్యారెట్స్తో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్స్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం వల్ల మన కంటి చూపు చాలా బాగుంటుంది. విటమిన్ ఏ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా గుర్తించాలంటే అవి ఇలా ఆరెంజ్ కలర్లో అలాగే రెడ్ కలర్లో ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే అందులో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ వల్ల మన కంటి చూపు మాత్రమే కాదు, మన ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అలాగే ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్యారెట్స్ని పీల్ చేస్తున్నాను. వాటి పై పొరను మనం తీసివేసుకోవటం మంచిది, ఎందుకంటే ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి ఇలా పై పొరను తీసేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న జర్మ్స్ అనేవి పోతాయి, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇలా పీల్ చేసుకున్న క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా క్యారెట్ని 2 ముక్కలుగా కట్ చేశాను. 2 సగాలు చేసి ఒక సగంలో నుంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ నిలువుగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అడ్డంగా ఇలా మళ్ళీ ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్ సైజ్ పీసెస్ అనేవి వస్తాయి. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇలా అన్నిటినీ ఈక్వల్ సైజ్ పీసెస్గా ఇలా కట్ చేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, అన్ని క్యారెట్ ముక్కలు అనేవి ఈక్వల్ సైజులో ఉన్నాయి. ఇలా ఉంటే ఏంటంటే కర్రీ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ముక్కలు అనేవి ఈ సైజులోనే ఉంటే బెటరు, ఎందుకంటే ఇవి మనం ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మరీ అవి చిన్నగా అయిపోయి చూడటానికి బాగుండదు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను. చూడండి, 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక చిన్న స్పూన్తో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు పచ్చిమిర్చి ముక్కల్ని అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే దీంట్లో కారం కూడా లాస్ట్లో కలుపుతాం కాబట్టి ఎక్కువ ఘాటుగా మంటగా ఉండకుండా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఆర్ కంప్లీట్గా పచ్చిమిర్చి ముక్కల్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా లైట్గా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఈ ముక్కలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఇవి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ క్యారెట్ ఫ్రైలో నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తాను, అంటే కోడిగుడ్లను కూడా యాడ్ చేయబోతున్నాను లాస్ట్లో. మనందరికీ తెలుసు కోడిగుడ్లో ఎన్నో విటమిన్స్ అలాగే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ డి ఉంటుంది, అలాగే బి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఎగ్ని ఒక కంప్లీట్ ప్రోటీన్ సోర్స్గా చూస్తారు. ఎగ్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈరోజు మన రెసిపీలో క్యారెట్స్ ఇంకా ఎగ్ వేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ అండి. కొంతమంది ఇళ్లల్లో క్యారెట్స్ తినరు, అలాగే క్యారెట్స్ అంటే పిల్లలు కూడా ఇష్టం చూపించరు. అటువంటి వాళ్ళకి ఇలా క్యారెట్ ఎగ్ వేసి ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది, వాళ్ళు చక్కగా తినేస్తారు.
నేనైతే మా ఇంట్లో మా పిల్లలకి క్యారెట్ తినకపోతే ఇలానే ఫ్రై చేసి అన్నంలో కలిపేసి పెడతాను, చక్కగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి లైట్గా పసుపు వేస్తున్నాను. ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశాను. నేను ప్రతి వంటలో పసుపు అనేది కామన్గా వాడతాను. ఎందుకంటే పసుపులో చాలా మంచి గుణాలు ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఈ క్యారెట్ పీసెస్కి అవి పట్టే విధంగా ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా 1 నిమిషం వీటిని పసుపు ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత చూడండి, మన క్యారెట్ పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఈ టైంలో నేను దీంట్లోకి ఎగ్స్ యాడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. అవి గిన్నెలో వేసుకొని ఇలా క్యారెట్లోకి యాడ్ చేశాను. ఎగ్స్ అనేది డైరెక్ట్గా వేస్తే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పొరపాటున ఒక ఎగ్ పాడైపోయినా కానీ దాన్ని మనం బయటికి తీయలేము, కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా ఎగ్స్ గిన్నెలో వేసుకొని తర్వాత దీంట్లోకి యాడ్ చేయండి. అలాగే కొన్నిసార్లు పెంకులు కూడా మనం ఈ ఎగ్స్ డైరెక్ట్గా యాడ్ చేసేటప్పుడు ఈ కర్రీలో పడిపోతాయి. అవైతే తీయలేక చాలా తంటాలు పడాల్సి వస్తుంది. అవన్నీ రిస్క్ ఎందుకని నేను ఎగ్ని ఇలా గిన్నెలో వేసుకొని తర్వాత దాన్ని యాడ్ చేశాను. ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని కలిపేయకూడదండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని అలాగే ఉంచితే ఎగ్ కొంచెం ఫ్రై అవుతుంది. తర్వాత దీన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యి ఇలాగ బబుల్స్ లాగా వచ్చినాయి. ఎగ్ కొంచెం ఉడికింది. ఇప్పుడు నేను దీన్ని ఇలా మెల్లగా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎగ్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కలుపుతూ చక్కగా అవి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై పప్పులోకి అలాగే పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో పప్పుచారు చేసి దానికి కాంబినేషన్గా ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కారం యాడ్ చేసే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేస్తున్నాను. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా నేను దీంట్లోకి ఫైనల్గా కారం యాడ్ చేసుకుంటాను. మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి. పప్పుచారు క్యారెట్ ఫ్రై చేస్తే క్యారెట్ ముక్కలు తీసి పక్కన పెడతారు. నేను వాళ్ళకన్నా తెలివిగలదాన్ని. ఇలా క్యారెట్ని ఎగ్తో మిక్స్ చేసి పెట్టాను, పప్పుచారుతో కలిపి చక్కగా తినేశారు. ఎందుకంటే ఎగ్ బుర్జీ ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఒక 2 స్పూన్లు మసాలా కారం అంటే కూర కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఎక్కువసేపు వేయించకూడదండి. ఒక 2 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ వేయిస్తే సరిపోతుంది. ఈ కారం అనేది ఈ క్యారెట్ ముక్కలకి అలాగే ఎగ్ కూడా పట్టే విధంగా ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు మాత్రమే దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కారం వేసి ఎక్కువసేపు వేయిస్తే కారం మాడిపోయి ఫ్రై మొత్తం నల్లగా తయారవుతుంది. అందుకని ఇలా ఓన్లీ 2 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకొని దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా అలాగే సూపర్ హెల్దీ అయిన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంట కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఇది బిగినర్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలకి దీన్ని ఉత్తి అన్నంలో కూడా కలిపి పెట్టేయచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కువ స్పైసీగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా చాలా ఈజీగా తింటారు. నేనైతే పప్పుచారుకి కాంబినేషన్గా ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్.